హాయ్ అండి. ఇప్పటిదాకా మీరు మినపప్పుతో వడియాలు పెట్టుకొని ఉంటారు కదా. ఇవి పెసరపప్పు వడియాలన్నమాట. హెల్త్కి చాలా మంచిది. టేస్ట్లో కూడా డిఫరెంట్గా ఉండబోతుంది, రెగ్యులర్ టేస్ట్ కాకుండా. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. ఇది పెట్టుకోవటం ఎంత ఈజీనో ఇట్లాగా చక్కగా తీసి వలవటం కూడా అంతే ఈజీనండి. మనం ఇట్లా అనగానే వచ్చేస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పెసరపప్పు వడియాలు మనకి ఒంటికి కూడా చలవ చేస్తుంది కదా పెసరపప్పు. ఈ వేసవకాలంలో వడియాల టైం వచ్చేసింది కాబట్టి ఈసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక 1/2 కేజీ పెసరపప్పుని ఈ విధంగా 3 గంటలు నీళ్ళల్లో చక్కగా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. 3 గంటలు నానితే సరిపోతుంది. ఈ పెసరపప్పు నానబెట్టినప్పుడే ఎండుమిర్చి కూడా ఒక 10-15 ఎండుమిర్చి నీళ్ళలో నానబెట్టేశానండి. ఈ విధంగా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పుని ఎండుమిర్చిని కలిపి మిక్సీలో వేసి మెత్తగా పిండేసుకోవాలి. బాగా పలచగా చేసుకోకూడదండి. రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం ఇంగువ, సన్నగా తరిగిన కొత్తిమీర. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, కొత్తిమీర ఎంత సన్నగా తరిగితే మీకు పెట్టుకోవడానికి అంత ఈజీగా ఉంటుందండి. ఇదంతా వేసి మనం బాగా కొట్టుకోవాలి. పిండి ఎంత బాగా మనం బీట్ చేసామో దాని మీదే ఆధారపడి ఉంటుంది వడియాలు ఎంత బాగా వస్తాయనేది. మీ దగ్గర ఎలక్ట్రికల్ బీటర్ ఉంటే కనుక దాంతో బీట్ చేసుకోండి పిండిని, ప్రాబ్లం ఏమి ఉండదు. లేదు అనుకుంటే చేతిని ఇట్లాగే బాగా తిప్పి గిలక్ కొడితే అది బాగా పొంగినట్టుగా అయిపోతుంది. ఇప్పుడు ఒక లోటాలో చిన్న కవర్ పెట్టుకొని అందులో మనం 1 చెంచాతో ఈ పిండిని ఫిల్ చేసేసుకోవాలి. మనం మినపొడియాల్లా కష్టపడి చేత్తో పెట్టాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా చక్కగా కవర్లోకి తీసేసుకొని మనం దీనికి పైన ఏదన్నా రబ్బర్ బ్యాండ్ ఒకటి వేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. దీన్ని కింద సన్నగా కట్ చేసుకొని మనం ఈ విధంగా ప్రెస్ చేస్తుంటే వడియాల్లాగా చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ కొత్తిమీర మాత్రం కొంచెం సన్నగా తరుక్కోండి, లేకపోతే మనకి ఆ హోల్లో కొత్తిమీర అడ్డం పడుతూ ఉంటుందన్నమాట. నీళ్ళలో కూర్చొని ఇట్లాగా చక్కగా నేను ఒక కవర్ మీద వేసేస్తున్నాను. లేదనుకుంటే మీరు డైరెక్ట్గా నేల మీద కవర్ వేసి కూడా వేసేసుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. చూడండి పెట్టడం కూడా ఎంత ఈజీ అంటే అదే మనకు మినపొడియాలైతే ఇంటి చుట్టుపక్కల అందరినీ పిలవాలి, మనం చాలా తతంగా ఉంటుంది కదా. దీనికి అట్లా కాదు. చూసారు కదా ఎంత ఈజీగా పడిపోతుందో పిండి అనేది. ఈ విధంగా కానీ పిండి మరీ పలచగా కాకుండా చూసుకోండి. ఒక్క రోజులోనే చక్కగా ఎండిపోయినాయి. ఈ విధంగా మొత్తం పెట్టేశానండి. నేను సాయంత్రం కూడా తీసిన తర్వాత మీకు చూపిస్తాను. చూసారండి ఎంత ఈజీగా వచ్చేసినాయో, చక్కగా ఎండిపోయినాయి. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది రాజస్థాన్ స్పెషల్ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ పెసర వడియాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఇప్పటిదాకా ఈ పెసర వడియాలు ఎప్పుడైనా ట్రై చేశారా నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి.